ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల పేరుతోనో ఎన్నికల కోడ్తోనో మీరు దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని తప్పిస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇక కావాలంటే హామీలు ఏనంటాయి కదా, అంటే హామీలు మేము నెరవేర్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. వాళ్ళ ప్రపంచంలోనే ఏ సర్వే సంస్థలన్నా ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని చెప్పి ఎక్కడ ఏ చిన్న సంస్థలన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాజు క్లారిటీకి చెప్పేసారు. 350కి పైగా భారతీయ జనతా పార్టీకి సొంతగా స్థానాలు వస్తున్నాయి. ఎన్డీఏ కాదు, 350 స్థానాలు పైగా ఓన్లీ బీజేపీ ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలని క్లారిటీగా చెప్పినప్పుడు వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇక అమలు చేయమని చెప్పి చెప్పకనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? మేము చెప్పలే, కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. 17 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తుంది. ఎంఏ పార్టీ కూడా వాళ్ళు గెలుస్తారు. ఎంఏ పార్టీ గెలిచింది కదా, ఈసారి ఎంఏ పార్టీ కూడా బీజేపీ గెలుస్తుంది గ్యారెంటీ. ఇలా 17 కాంగ్రెస్ పార్టీ గెలుస్తారా? ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ అంతా కూడా మోడీ 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 అని చెప్పి మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం దేశం యావత్తు మారిపోతున్నది. మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి, మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి కేంద్రంలో ఎట్టి మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయం జగమెరిగిన సత్యం. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది, మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేము అని చెప్పి చేతులెత్తేసింది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.